ఐదవ హదీస్, ఈద్ రోజున తక్బీర్లను ఎక్కువగా చదవడము, ఈద్ రోజు అల్లాహ్ను గొప్పగా స్మరించడము ముఖ్యమైన విషయం. ఈద్ రోజు అల్లాహ్ను గొప్పగా స్మరించడము గొప్ప సున్నత్. ఈ విషయం సూరే బఖరా 2వ అధ్యాయము 185వ వాక్యం చూస్తే, అల్లాహ్ను గొప్పగా స్మరించండి, దానివల్ల మీరు కృతజ్ఞులవుతారు. ముఖ్యంగా తక్బీర్లను చదవడము ఎక్కువగా చేయాలి. ఈద్ రోజున ముఖ్యంగా తక్బీర్ చదివే విషయము, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్దు. ఈ తక్బీరును ఈద్ రోజు ఎక్కువగా పఠించాలి. 6వ హదీసు, ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గం గుండా వెళ్ళి వేరొక మార్గం కూడా రావడము. సహీ బుఖారీ హదీస్ నంబర్ 986 ప్రకారము, ఎప్పుడైతే మనం ఈద్గాకు వెళ్తామో ఒక రోడ్డు గుండా ఒక మార్గం ద్వారా వెళ్తూ తిరిగి వచ్చేటప్పుడు వేరే మార్గం ద్వారా రావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. కాబట్టి మనము ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గం ద్వారా వెళ్ళి వచ్చేటప్పుడు వేరే మార్గం ద్వారా రావాలి.